హలో మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. సో ఈరోజు అయితే మనం బోయినపల్లి వెళ్దాం అనుకున్నాము. అంటే బోయినపల్లి వయా ఇది మా ఒంటి మామిడి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేట్ అయిద్దని మా డాడీ అయితే బోయినపల్లి వెళ్ళాడు అనమాట. బోయినపల్లి వెళ్ళి బీట్రూట్, క్యారెట్, అరటికాయ, మిర్చి, ఆలు ఇవైతే తీసుకొని వస్తాడనమాట. మనం వెళ్ళి ఒంటి మామిడి మిగతా కూరగాయలన్నీ తీసుకొని అయితే వస్తామన్నమాట. సో మనమైతే బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి సొరకాయ అయితే ఒక కవర్ తీసుకున్నాం, 2 కవర్లు తీసుకున్నాం అమ్మ. కవర్ వచ్చేసి 300 పడింది. అంటే 2 కాదు 4 అయితే తీసుకున్నాం అనమాట. మా మామయ్యకి 2, నాకు 2. తర్వాత బెండకాయ వచ్చేసి 2 కవర్లు తీసుకుందాం. ఇది 50 రూపీస్ చెప్పాడు, మనకి 35కి అయితే ఇచ్చాడు అనమాట లాస్ట్కి. ఎప్పుడు మీ దగ్గరే తీసుకుంటామని చెప్తే కొంచెం తగ్గించాడు అనమాట రేటు. సో మనోడి నెంబర్ అయితే తీసుకొని మనోడి దగ్గరే తీసుకుందామని అయితే అనుకున్నా. అంటే బెండకాయ మంచి క్వాలిటీ అయితే వచ్చింది. బెండకాయ వచ్చేసి మనకైతే 26 కిలోలు అయితే వచ్చింది మామ. తర్వాత బీరకాయ దగ్గరికి వచ్చాం. బీరకాయ కవర్ వచ్చేసి 500 పడింది. 2 అయితే తీసుకున్నాం. 2 అంటే 2 + 2 4 అయితే తీసుకున్నాం అనమాట, మాకు మా మామయ్యకి. తర్వాత క్యాలీఫ్లవర్ బ్యాగ్స్ 2 అయితే తీసుకున్నాం. ఒక బ్యాగ్లో అయితే 50 పీసెస్ అయితే వస్తాయన్నారు. 2 బ్యాగులు అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఈరోజు 2 ప్లేసులు వేస్తాం కాబట్టి మనం పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి కీరా అయితే తీసుకున్నాం మామ. కవర్ వచ్చేసి ఇది అయితే 100 రూపీస్ అయితే పడింది. అయితే 2 బ్యాగులు అయితే తీసేసుకొని వెళ్ళిపోయాం. 100 అంటే మనకు వచ్చేసి 5 రూపీస్ 6 రూపీస్ పడి ఉండేది నాకు తెలుసు అంతే. తర్వాత చిక్కుడుగా అయితే తీసుకున్నాం మామ, 50 రూపాయలు కిలో పడింది. దాని గురించి తర్వాత చెప్తా. ఈ టమాటా వచ్చేసి 8 క్రేట్లు అయితే తీసుకున్నాం. 500 చెప్పాడు, 450కి అయితే వేసాడు. ఈ వంకాయ ఉన్నాయి కదా మామ, ఇవి అసలు దొరకట్లేదు, రేటు కూడా ఎక్కువ చెప్తున్నారు. 800 కవర్ అంటున్నారు. ఇది మనం మాట్లాడిన 3 కవర్లు తీసుకుంటే 500కి అయితే ఇచ్చారనమాట. సో పర్లేదు 500 అంటే ఇప్పుడున్న రేటు వంకాయ కూడా బాగా అయితే పెరిగిపోయింది రేటు. అంతకుముందు 250కి వచ్చేది బ్యాగ్ అయితే ఇది. తర్వాత బీన్స్ అయితే తీసుకున్నాం మామ, 50 రూపీస్ చెప్పారు. ఇది కూడా మనం అడిగితే ఇక 350కి అయితే ఇచ్చాడు అనమాట కవరు. పప్పాయ మనం డైలీ ఒక అంకుల్ దగ్గర తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి వాళ్ళకి పప్పాయ తోట ఉంది. ఈ 54 కేజెస్ తెస్తే మనమే డైరెక్ట్ తీసేసుకున్నాం అనమాట, 20 రూపీస్ కేజీ కింద. తర్వాత గోరుచిక్కుడు అయితే 40-50 అయితే ఉంది మామ, మనం 45 ఏమో పడింది. ఇది వచ్చేసి 2 కవర్లు అయితే తీసుకున్నాం, 20 కిలోలు. తర్వాత క్యారెట్ వచ్చేసి ఇక్కడే 55 రూపీస్ అయితే ఉంది మామ. అంటే మనం ఎంత అమ్మాలో చూసుకోండి, ఇక 80, 90, 100 అట్లయితే అమ్ముకోవాలి. క్యాబేజ్ వచ్చేసి 26 కిలో 30 అయితే అమ్మాం. ఈ కవర్ వచ్చేసి 400 అయితే పడింది అనమాట మనకి. ఈ 2 కవర్లు అయితే తీసుకున్నాం. ఇక్కడ 2 కవర్లు తీసేసుకొని తర్వాత అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆటో అయితే ఫుల్ చేసేసుకున్నాం మామ. ఈ దోసకాయ ఉన్నాయి కదా, దోసకాయ కవర్ అయితే తీసుకున్నాం. అది కవర్ మొత్తం కుళ్ళిపోయినవి వచ్చినాయి మామ. పైన జస్ట్ మంచి వాటర్తో కవర్ చేశాడు, మిగతా అన్ని కుళ్ళిపోయినవి ఉన్నాయి అనమాట. అంటే పుచ్చులు వచ్చినాయి మొత్తం. ఆ కవర్ అంతా అయితే వేస్ట్ అయిపోయింది. ఆ కవర్ వచ్చేసి మనకి 700 అయితే పడింది. సో అవన్నీ ప్యాక్ చేసుకొని మనమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం మామ. ఇక్కడ రిటర్న్ వెళ్తుంటే మనకి లెఫ్ట్లోనే ఒక యాక్సిడెంట్ అయింది. ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకు కానీ, అంటే మైనర్ యాక్సిడెంటే, జస్ట్ ఆటో కార్ అయితే గుద్దుకున్నాయి. ఎవరికి ఇంజురీస్ అయితే ఏం కాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం రేట్లు ఎట్లా అమ్మాయితే చెప్తా చూడండి మామ. మనకి క్యారెట్ బీట్రూట్, ఆలు, ఇంకా అరటికాయ ఇవన్నీ అయితే మనం బయట నుండి అదే బోయినపల్లి నుండి తెప్పించామని చెప్పే కదా. మనకి బీట్రూట్ వచ్చేసి 48 ఏమో పడిందంట, క్యారెట్ వచ్చేసి 42 పడిందంట మామ. అంటే ఇక్కడ ఒంటి మామిడి కంటే తక్కువ రేటు ఉంది మనకి బోయినపల్లిలో క్యారెట్ బీట్రూట్ అయితే. అంటే ఇక్కడ బోయినపల్లి నుండి ఒంటి మామిడికి వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి బోయినపల్లి అయితే కొంచెం తక్కువ రేటు ఉందన్నమాట. క్యారెట్ బీట్రూట్ అయితే మనం 30, అరకిలో 50 అయితే అమ్మామమ్మ. కేజీ అయితే 80-90కి అయితే ఇచ్చేసామన్నమాట. అరటికాయ అయితే 10 రూపాయలకి ఒకటి ఇచ్చేసాం మామ. 50 ఏమి వచ్చుంటాయి. అంటే మొత్తం గెలపోతే మనకి 100 రూపాయలు మిగులుతాయి అనమాట. అవి ఒక 15 ఏమో అమ్మాము అంతే, మిగతా అన్నీ అంతే ఉన్నాయి. ఇంకా రేపు అయితే ఇంకా తక్కువగా అమ్ముకోవాలి, ఇంకా అది వేస్ట్ అనే ఇంకా మనకైతే. మిర్చి వచ్చేసి వైట్ మిర్చి, బ్లాక్ మిర్చి 2 అయితే తీసుకున్నాం అనమాట. 30 రూపీస్ ఉన్నాయంట అవి మార్కెట్లో. మనమైతే 26 కిలో 40 అయితే అమ్మాము అనమాట మిర్చి వచ్చేసి. తర్వాత నాటు దొండకాయ తీసుకున్నాం అక్కడే ఒంటి మామిడిలో. అది 30 రూపీస్ కేజీ అయితే పడింది. మనకు 45-50 అట్లా చెప్తున్నారు. ఎందుకో మరి మనం డైరెక్ట్ వెళ్ళి కొంచెం తక్కువ చెప్తే మనం డైరెక్ట్ తీసేసుకుంటాం కదా, కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు. మనం బేరమాడాల్సి వస్తుంది అక్కడ. మనం వెళ్ళిపోయే టైంకి పిలిచి మళ్ళీ ఇస్తున్నారు రిటర్న్. అందుకని అక్కడ మనకు కొంచెం లేట్ అయితే అయింది ఈరోజు మార్కెట్లోనే. మేమైతే మా ఆటో ఇక్కడ బోయినపల్లి వెళ్ళింది. మనమైతే ఆటో వేరేదైతే మాట్లాడామని చెప్పా కదా, అది వచ్చేసి దానికి రెంట్ మనకి 1000 రూపీస్ మామ. వాళ్ళు 3.5 అవర్స్ 4 అవర్స్ ఉంటారు అంతే. వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఇవ్వాలి. అంటే 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి, 40 కిలోమీటర్స్ రావడానికి. అప్ అండ్ డౌన్ అయితే 80 కిలోమీటర్స్ అయితే పడిద్ది కదా. సో వాళ్ళకి ఒక 2.5 లీటర్స్ 3 లీటర్స్ డీజిల్ ఏమో పడిద్ది. అంటే వాళ్ళకి 300 పోగా 700 మిగులుతాయి అనమాట.
వాళ్ళకి అది మంచి బిజినెస్ ఇక. అంటే చూసుకోండి ఈ వెజిటేబుల్స్ వల్ల ఎంత బిజినెస్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా చాలా అయితే ఉంటాయి ఇక చాలా. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే మనకి డీజిల్ ఇవన్నీ ఇంకా అవసరం కాబట్టి ప్రతిదీ లింక్ అయి ఉంటుంది వెజిటేబుల్స్తో. ఇంకా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది వెజిటేబుల్ రేట్స్ కూడా. ఇప్పుడు ఆ 1000 రూపీస్ 1000 రూపీస్ ఆటోకి ఇచ్చాం కదా, అది కూడా మనం కూరగాయల పైన వేసుకోవాలి ఆ రేట్ కూడా. తప్పదు మరి, అంతే కదా. కూరగాయలు అది సపరేట్, మళ్ళీ ఆటోకి సపరేట్ డీజిల్ అది ఇవన్నీ చాలా అయితే ఉంటాయి మామ. అంత ఈజీ అయితే కాదు ఈ బిజినెస్, దోలు తీరిపోయింది, మామూలుగా ఉండదు. బెండకాయ అయితే మనోడి దగ్గర తీసుకొని నెంబర్ అయితే తీసుకున్నాను కదా. బెండకాయ అయితే నెంబర్ 1 సూపర్ వచ్చింది మామ. పావు 20, అరకిలో 45 అమ్మా. అంటే స్టార్టింగ్లో పావు 30, అరకిలో 50 అమ్మా. కానీ తర్వాత అసలు జనాలు రాలేదు. అంటే నిన్న పౌర్ణమి, గురు పౌర్ణమి అది ఉంది కదా పండుగ. సో జనాలు అయితే రాలేదన్నమాట. అందుకని తగ్గించేసారు రేట్లన్నీ. మనం క్యాలీఫ్లవర్ బ్యాగ్ వేసాం కదా, అది 25 రూపీస్ పీస్ మనకే పడింది. అది మామూలుగా అయితే 50 మినిమం బేసిక్ అమ్ముతాం స్టార్టింగ్లో, తర్వాత వచ్చేసి 40 అమ్ముతాం అనమాట. కాకపోతే ఇప్పుడు జనాలు రావట్లేదు కదా, అందుకని స్టార్టింగ్ నుండే 40 అమ్మాల్సి వచ్చింది. సో ఈరోజు మనకి ప్రాఫిట్లో కొంచెం దెబ్బేసింది, లేకపోతే ప్రాఫిట్ బాగానే వచ్చేది. ఎందుకంటే 2 చోట్ల వేసాం కదా. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ నా ఒక్కడిది కాదు మామ, ఐదుగురం వర్క్ చేసాం ఈ ప్రాఫిట్ కోసం. అది చూసుకోండి, మా ఫ్యామిలీలో 4 ఆటో డ్రైవర్ కూడా. ఆటో డ్రైవర్కి మనం శాలరీ ఇచ్చామనుకో, అది వేరే విషయం. 4 వర్క్ చేసామన్నమాట. మేము 4 కష్టపడితే వచ్చిన ప్రాఫిట్ అది. నాకు ఒక్కడికి వచ్చింది అయితే కాదు అది. అది కూడా మనం ఎర్లీ మార్నింగ్ లేచి నైట్ 11, 12 అయింది ఈ ప్రాఫిట్ రావాలంటే. సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ టైమింగ్ అయితే మీరు డే మొత్తం ఇచ్చేయాలి ఈ బిజినెస్కి. ఖాళీగా ఉండడం కంటే బిజినెస్కి డే మొత్తం ఇవ్వడం బెటర్ కదా. ఎంతో కొంత అయితే వస్తాయి కానీ, కాకపోతే ఇది ఒక్కళ్ళు చేయగలిగే బిజినెస్ అయితే కాదు మామ. అంటే నువ్వు ఫ్రూట్స్ ఒక్కళ్ళు బండి మీద పెట్టుకొని అమ్మేయచ్చు, కానీ ఫ్రూట్స్ కానీ బనానా కానీ ఈ కూరగాయలు అంటే 15-20 రకాలు ఉంటాయి. అవి మనం టేబుల్ పైన పోసి మళ్ళీ ఎత్తి, ఇదంతా చాలా సిచ్యువేషన్ వేరే ఉంటుంది, ఇదంతా కథ వేరే ఉంటుంది దీని అయితే. తర్వాత మనకి క్యాష్ వచ్చేసి ఈరోజు 7,800 అయితే క్యాష్ వచ్చినాయి మామ. 6,765 అయితే ఒక అకౌంట్లో పడ్డాయి అనమాట. ఇంకొక అకౌంట్లో వచ్చేసి 7,035 అయితే పడ్డాయి. దీంట్లో 903 భారత్ పే వాడు లోన్ వాడు కట్ చేసుకుంటాడు. సో సారీ మమ్మ, మనకు వచ్చేసి క్యాష్ 11,100 వచ్చినాయి. నేను రాంగ్ చెప్పిన స్టార్టింగ్లో. తర్వాత ఒక అకౌంట్లో వచ్చేసి 7,000 వేస్తున్నాం, అంటే పైన 35 ఉంది కదా, అది వదిలేసి ప్లస్ 6,700 అయితే వచ్చినాయి. సో టోటల్ అమ్మేసి మనం 2 చోట్ల వేసి 24,800 అయితే అమ్మామన్నమాట. దీంట్లో నుండి 21,000 మనం వెజిటేబుల్స్ అయినాయి, అంటే మనకి 3,800 ప్రాఫిట్ అనమాట. దీంట్లో మళ్ళీ మనకు వచ్చేసి ఒక 700 నేను అక్కడ వెజిటేబుల్స్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తుంటే అవి కట్ అయినాయి, ఇంకా నా అకౌంట్కి అయితే రాలేదు. సో అది కూడా తీసేద్దాం. 3,100 వచ్చినట్టు మామ ఇక మనకైతే ఈరోజు. సో వెజిటేబుల్ రేట్స్ అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇంకా మనకైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వెజిటేబుల్స్ అయితే చాలా మిగిలిపోయినాయి. అవి ఈరోజు అమ్మి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్తామమ్మ. సో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ మామ.